1950 టైంకి ఇండియాలో సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే పాపులేషన్ కంట్రోల్లో లేకపోవడం వల్ల ఒక్కో కుటుంబానికి 10 నుండి 15 మంది జనాభా ఉండేవారు. అండ్ వాళ్ళంతా ఒకే మనిషి ఆదాయం మీద ఆధారపడి బతకడం వల్ల ఒకవేళ ఆ మనిషి చనిపోతే మొత్తం కుటుంబం అంతా కూడా ఒక్కసారిగా రోడ్డు మీద పడిపోయేది. సో దీనికి సొల్యూషన్ కావాలి అంటే ఒక మనిషి చనిపోయాక కూడా తన కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వాలి. అంటే అది ఒక్క ఇన్సూరెన్స్ వల్ల మాత్రమే అవుతుంది. కానీ 1956 టైంకి ఇండియాలో సుమారు 245 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. అయినా సరే మరి ఇంతమంది ప్రజలు ఎందుకు ఇబ్బంది పడ్డారు అనుకుంటున్నారా? దీనికి కారణం ఏంటంటే ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా కేవలం సిటీస్ లో ఉండే ధనవంతులకి ఎక్కువ ప్రీమియంస్ కట్టగల రిచ్ ఎంప్లాయీస్ కి మాత్రమే ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసేవి. కానీ చిన్న చిన్న టౌన్స్ అలాగే పల్లెటూళ్ళలో ఉండే ప్రజలకి ఈ కంపెనీస్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసేవి కాదు. సో ఇదంతా గమనించిన ఇండియన్ గవర్నమెంట్ 1956 లో ఈ 245 ఇన్సూరెన్స్ కంపెనీస్ ని నేషనలైజ్ చేసి అంటే గవర్నమెంట్ లో కలిపేసి ఒక గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీని స్థాపించింది. అదే LIC, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ కంపెనీ స్థాపించి ఇప్పటికి సుమారు 65 సంవత్సరాలకి పైగా అయింది. అయితే ఈ 65 సంవత్సరాల్లో ఈ కంపెనీ ఏ స్థాయిలో ఎదిగిందో మీ ఊహకి కూడా అందదు. ఫర్ ఎగ్జాంపుల్ BSNL, MTNL అండ్ ఎయిర్ ఇండియా లాంటి గవర్నమెంట్ కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్తో పోటీ పడలేక వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయి కొన్ని అమ్మేస్తే మరికొన్ని మూతపడే సిచ్యువేషన్కి వచ్చేసాయి. కానీ అదే గవర్నమెంట్ స్థాపించిన LIC మాత్రం ప్రైవేట్ కంపెనీస్కి చుక్కలు చూపిస్తూ 63% మార్కెట్ షేర్తో ఈరోజు ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీగా ఎదిగింది. ప్రెజెంట్ LIC దగ్గర ఎంత డబ్బు ఉందో తెలుసా? అక్షరాల 45 లక్షల కోట్ల రూపాయలు. ఒక గవర్నమెంట్ కంపెనీ ఈ స్థాయికి ఎదగడం అంటే అది అంత సాధారణమైన విషయం కాదు. అయితే అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది? LIC ఒక గవర్నమెంట్ కంపెనీ అయ్యుండి కూడా తన జీనియస్ బిజినెస్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్తో గత 65 సంవత్సరాలుగా ఇన్సూరెన్స్ సెక్టార్లో నెంబర్ 1 పొజిషన్లో ఎలా నిలబడింది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గాయ్స్, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కూడా. వీలైతే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. అసలు ఇన్సూరెన్స్ కంపెనీ గురించి మీకు ఏం అర్థం కావాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసే బిజినెస్ ఏంటి అండ్ వాళ్ళకి లాభాలు ఎలా వస్తాయో తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? మీరు కట్టే ప్రీమియం కంటే కూడా మీరు చివర్లో తీసుకునే డబ్బు చాలా ఎక్కువ ఉంటుంది కదా. మరి ఇంత డబ్బు ఇస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీస్కి అసలు డబ్బులు ఎలా వస్తాయి? దిస్ ఈస్ ద క్వశ్చన్. ఇన్సూరెన్స్ కంపెనీస్ మేజర్గా 2 రకాల రెవెన్యూస్ సంపాదిస్తాయి. నెంబర్ 1 అండర్ రైటింగ్ రెవెన్యూ, నెంబర్ 2 ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్. అండర్ రైటింగ్ రెవెన్యూ అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్కి ప్రీమియమ్స్ కట్టడం ద్వారా వచ్చే డబ్బులో క్లెయిమ్స్ ద్వారా పోయే డబ్బుని తీసేస్తే మిగిలిన డబ్బునే అండర్ రైటింగ్ రెవెన్యూ అంటారు. ఏమీ అర్థం కాలేదా? ఏం పర్వాలేదు, చెప్తా చూడండి. బేసిక్గా మీరు ఏ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా లైక్ లైఫ్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, బైక్, హోమ్, హెల్త్ ఎట్సెట్రా, ఇలా మీరు ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా ప్రతి నెల మీరు ఇన్సూరెన్స్ కంపెనీస్కి ప్రీమియం పే చేస్తారు, అవునా? అండ్ ఇలా ప్రీమియమ్స్ ద్వారా వచ్చే డబ్బులే ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్కి మేజర్ రెవెన్యూ. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇలా ప్రీమియమ్స్ పే చేసే వాళ్ళలో కొంతమందికి వాళ్ళ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు. దీనికి బేసిక్గా 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి, ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేయలేదని కొంతమంది క్లెయిమ్స్ ని ఆ కంపెనీస్ రిజెక్ట్ చేస్తాయి. మరికొంతమంది కొన్ని రోజుల పాటు ప్రీమియమ్స్ కట్టి మధ్యలోనే వదిలేస్తారు. ఇంకొంతమంది అయితే ప్రీమియమ్స్ పూర్తిగా కడతారు కానీ వాటిని చివర్లో క్లెయిమ్ చేసుకోరు. సో ఇలా ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేసిన పాలసీస్ అండ్ కొంతమంది ప్రజలు క్లెయిమ్ చేసుకొని పాలసీస్, ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్కి లాభాలుగా మారతాయి. ఇది ఎలాగో అర్థం కావాలంటే ఈ ఎగ్జాంపుల్ గమనించండి. ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి పాలసీస్ ద్వారా ఒక సంవత్సరానికి 10 లక్షల ప్రీమియమ్స్ వచ్చాయి అండ్ క్లెయిమ్స్ ద్వారా అందులో 9 లక్షలు ఖర్చు అయిపోయాయి. మిగిలిన 1,00,000 ఏదైతే ఉందో అదే ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి లాభం అన్నమాట. దీన్నే అండర్ రిటర్న్ రెవెన్యూ అంటారు. అయితే ఇది కేవలం ఒక టైప్ ఆఫ్ రెవెన్యూ మాత్రమే. సెకండ్ టైప్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్. అంటే ప్రీమియమ్స్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీస్కి ప్రతి నెల డబ్బులు వస్తాయి కదా, వాటిని ఈ కంపెనీస్ డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ చేస్తాయి లైక్ షేర్స్, బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. సో వీటిలో వచ్చే ప్రాఫిట్స్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ కి లాభాలుగా మారతాయి. సో ఇలా
అన్క్లెయిమ్డ్ పాలసీస్ ద్వారా వచ్చే డబ్బు అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వచ్చే డబ్బు మేజర్గా ఇన్సూరెన్స్ కంపెనీస్ని నడిపిస్తుంది. కానీ ఈ కంపెనీస్కి ఖర్చులు కూడా అలాగే ఉంటాయి, లైక్ ఎంప్లాయీ శాలరీస్ అండ్ కమిషన్స్, పబ్లిసిటీ అండ్ మెయింటెనెన్స్ ఎట్సెట్రా. బట్ మేజర్గా ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి అయ్యే ఖర్చు వాటి క్లెయిమ్స్ని సెటిల్ చేయడమే. అది మనం ఆల్రెడీ అండర్ రైటింగ్లో కవర్ చేసాం. సో ఇప్పుడు మీకు ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క బిజినెస్ మోడల్ అర్థమైంది కదా. అయితే ఇప్పుడు ఎల్ఐసి కంపెనీ గురించి చూద్దాం. 1956 నుండి 2001 వరకు ఇండియాలో ఎల్ఐసి కంపెనీ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో సింగిల్ హ్యాండెడ్గా రూల్ చేసింది. కానీ 1991లో ఇండియా లిబరలైజేషన్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత, అంటే ప్రతి సెక్టార్లో కూడా ప్రైవేట్ కంపెనీస్ని ఫ్రీగా బిజినెస్ చేసుకోవడానికి అలౌ చేసిన తర్వాత 2001లో ఇండియన్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీని కూడా ప్రైవేట్ కంపెనీస్ బిజినెస్ చేసుకోవడానికి ఓపెన్ చేసింది. సో చాలా ప్రైవేట్ కంపెనీస్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేశాయి, లైక్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, టాటా, రిలయన్స్, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీని ప్రైవేట్ కంపెనీస్కి ఓపెన్ చేసి ఇప్పటికే సుమారు 20 సంవత్సరాలకి పైగా అవుతుంది. అయినా కూడా ఇప్పటికీ ఒక గవర్నమెంట్ కంపెనీ అయిన ఎల్ఐసి మాత్రమే మార్కెట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైనా ఒక సెక్టార్లో ప్రైవేట్ కంపెనీస్ అండ్ గవర్నమెంట్ కంపెనీస్ పోటీ పడితే ఎక్కువగా ప్రైవేట్ కంపెనీసే గెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలో మార్కెట్ కింగ్గా ఉన్న బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ కంపెనీస్ ఈ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాక ఈ రోజు ఏ సిచ్యువేషన్కి పడిపోయిందో మనందరికీ తెలిసిందే కదా, అవునా? కానీ ఎల్ఐసి విషయంలో అలా జరగలేదు. 1956లో కేవలం 5 కోట్ల రూపాయల ఫండ్స్తో స్టార్ట్ అయిన ఎల్ఐసి ఈ రోజు 45 లక్షల కోట్ల రూపాయల ఫండ్స్తో ప్రపంచంలోనే టాప్ 10 ఇన్సూరెన్స్ కంపెనీస్లో చోటు దక్కించుకున్న మొట్టమొదటి ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీగా ఎల్ఐసి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఇదంతా అసలు ఎలా సాధ్యపడింది? దీనికి ఎల్ఐసి ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్ట్రాటజీ నెంబర్ 1, స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. ఎల్ఐసి దగ్గర టోటల్ 13,30,000 మందికి పైగా ఏజెంట్స్ ఉన్నారు. వీళ్ళ పని ఏంటో తెలుసా? మన ఇండియాలో ఉన్న ప్రతి మూలకి వెళ్ళి అక్కడ ప్రజలకి ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో ప్రీమియం కట్టించడమే. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు ఎల్ఐసి కంపెనీకి ఏజెంట్స్ కాదు, డబ్బులు సంపాదించే మెషిన్స్లా పనిచేస్తారు. ఎలా అనుకుంటున్నారా? ఎల్ఐసి కంపెనీ వాళ్ళ పాలసీస్ అమ్మే ఏజెంట్స్కి ఎంప్లాయీస్ లాగా శాలరీస్ ఇవ్వకుండా కమిషన్స్ ఇస్తుంది. అయితే దీని వెనకున్న లాజిక్ ఏంటంటే, ఒక వ్యక్తి నెలకి 100 పాలసీస్ అమ్మితే 15,000 జీతం ఇస్తాను అని చెప్పారనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి ఆ 15,000 జీతం కోసం 100 పాలసీస్ మాత్రమే అమ్ముతాడు. తను ఇంకా ఎక్కువ అమ్మగలిగిన వాటిని అమ్మడు. ఎందుకంటే ఎక్కువ పాలసీస్ అమ్మడం వల్ల తన కంపెనీకి లాభం వస్తుంది, కానీ పర్సనల్గా తనకి ఎలాంటి లాభం ఉండదు, అవునా? సో ఇక్కడే ఎల్ఐసి కంపెనీ ఒక జీనియస్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసింది. అదేంటంటే, ఎల్ఐసి పాలసీస్ అమ్మే ఏజెంట్స్ని పర్మనెంట్ ఎంప్లాయీస్గా రిక్రూట్ చేసుకోకుండా కమిషన్ బేస్ మీద వర్క్ చేసే పార్ట్ టైం ఏజెంట్స్గా రిక్రూట్ చేసుకుంది. అంటే మీరు అమ్మే ప్రతి ఎల్ఐసి పాలసీ మీద మీకు కొంత కమిషన్ వస్తుందన్నమాట. సో మీరు ఎంత కష్టపడితే అంత డబ్బు సంపాదించుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక ఉద్యోగి ఎప్పుడూ కూడా తనకు ఇచ్చే జీతానికి తగ్గట్టే పని చేస్తాడు. బికాజ్ ఎక్కువ పని చేసినా తనకి ఎలాంటి లాభం ఉండదు కాబట్టి. అదే ఒక కమిషన్ ఏజెంట్ అయితే ఎంత కష్టపడితే అంత డబ్బు వస్తుంది కాబట్టి డైరెక్ట్గా తన ఎదుగుదల కోసమే తను పని చేస్తున్నాను అనుకుని ఇండైరెక్ట్గా ఆ కంపెనీ ఎదుగుదలకి కారణమవుతాడు. ఇప్పుడు అర్థమైందా? ఎల్ఐసి కంపెనీ వాళ్ళ ఏజెంట్స్ని ఎంప్లాయీస్గా కాకుండా కమిషన్ ఏజెంట్స్గా రిక్రూట్ చేసుకోవడం వెనకున్న సీక్రెట్ ఏంటో. అయితే ఇనీషియల్ డేస్లో ఈ కమిషన్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఎల్ఐసి ఏజెంట్స్ ఇండియాలో ఉన్న ప్రతి మూలకి వెళ్ళి ఇన్సూరెన్స్ పాలసీస్ అమ్మేవారు. ప్రెజెంట్ జనరేషన్లో అయితే చాలా కంపెనీస్ సోషల్ మీడియా అండ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా ఇన్సూరెన్స్ పాలసీస్ అమ్మేస్తున్నాయి. కానీ అసలు ఈ బిజినెస్ ఎలా రన్ అయ్యేదో తెలుసుకోవాలంటే ఒకసారి ఈ వీడియో చూసాక మీ పేరెంట్స్ని అడగండి. ఎందుకంటే చాలామంది ఉద్యోగాలు చేస్తూ కూడా ఆ జీతాలు సరిపోక ఎక్స్ట్రా డబ్బు కోసం ఎల్ఐసి పాలసీస్ అమ్మేవారు. అండ్ అలాంటి మధ్యతరగతి వాళ్ళు నెలకి ₹1 ఎక్కువ సంపాదించడానికి ఎల్ఐసి ఎంతగానో హెల్ప్ చేసేది. అర్థమైందా? స్ట్రాటజీ నెంబర్ 2, ఎమోషనల్ మార్కెటింగ్.
ఇండియాలో గవర్నమెంట్ కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్తో పోటీ పడలేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటే మార్కెటింగ్. అంటే ప్రైవేట్ కంపెనీస్ కంటే గవర్నమెంట్ కంపెనీస్ దగ్గర బెటర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఉన్నప్పటికీ కూడా వాటిని సరైన విధంగా మార్కెటింగ్ చేయకపోవడం వల్ల చాలా గవర్నమెంట్ కంపెనీస్ వెనకపడిపోయేవి. కానీ ఎల్ఐసి కంపెనీ ఆ మిస్టేక్ చేయలేదు. ఇన్సూరెన్స్ పాలసీ యొక్క ఇంపార్టెన్స్ అండ్ వాటి అవసరం ఏంటో ప్రజలకి కరెక్ట్గా తెలిసేలా వాళ్ళ యాడ్స్ డిజైన్ చేసి వాటికి హ్యూమన్ ఎమోషన్స్ యాడ్ చేయడం ద్వారా ఎల్ఐసి కంపెనీ కస్టమర్ అటెన్షన్ని గ్రాప్ చేయగలిగింది. అంటే ఏంటనుకుంటున్నారా? చెప్తా చూడండి. ఎప్పుడైనా మీరు టీవీలో ఎల్ఐసి కంపెనీ యొక్క యాడ్ చూసారంటే అది మిమ్మల్ని ఎమోషనల్గా కనెక్ట్ చేసి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించేలా చేస్తుంది. దీన్నే ఎమోషనల్ మార్కెటింగ్ అంటారు. ఇప్పటికే ఇది చాలా వీడియోస్లో చెప్పాను. ఎప్పుడైతే మీ ప్రోడక్ట్ని కస్టమర్కి ఎమోషనల్గా కనెక్ట్ చేయగలుగుతారో దానికంటే బెస్ట్ మార్కెటింగ్ ఇంకేది ఉండదు. ఇది ఎలా పనిచేస్తుందో చెప్తా చూడండి. మనం జనరల్గా ఒక షాప్కి వెళ్ళి మినరల్ వాటర్ ఇవ్వండి అని అడగడానికి బదులు బిస్లరీ వాటర్ ఇవ్వండి అని అడుగుతాం. అలాగే నూడిల్స్కి బదులు మ్యాగీ అని అడుగుతాం. అయితే దీనికి కారణం ఏంటో తెలుసా? ఎమోషనల్ కనెక్షన్. మనం కొన్ని సంవత్సరాలుగా ఈ కంపెనీస్కి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం వల్ల ఈ కంపెనీ నేమ్సే ప్రొడక్ట్ నేమ్స్ అనుకుని మనమంతా మైండ్లో ఫిక్స్ అయిపోయాం. అలాగే ఎల్ఐసి కూడా వాళ్ళ మార్కెటింగ్ అండ్ యాడ్స్లో ఎమోషన్ని యాడ్ చేయడం ద్వారా ప్రతి భారతీయుడి మైండ్లో ఇన్సూరెన్స్ అనగానే ఎల్ఐసి కంపెనీయే గుర్తొచ్చేలా ఒక ముద్ర వేసేసింది. అండ్ ఇది అలాగే పనిచేసింది కూడా. అందుకే ఇప్పటికీ ఇండియాలో చాలామంది ఇన్సూరెన్స్ తీసుకున్నారా అని అడగడానికి బదులు ఎల్ఐసి తీసుకున్నారా అని అడుగుతారు. స్ట్రాటజీ నెంబర్ 3, గవర్నమెంట్ రెగ్యులేషన్. మన ఇండియాలో చాలామంది సామాన్యులు ఏదైనా ఒక బ్యాంక్కి కానీ ఇన్సూరెన్స్ కంపెనీకి కానీ డబ్బులు కట్టేటప్పుడు సేఫ్టీ కోరుకుంటారు. అంటే ఒకవేళ ఆ కంపెనీ ఎత్తేస్తే మన డబ్బులు ఎవరు కడతారని. ఇది కామన్గా మనందరికీ వచ్చే డౌటే. అయితే ఇక్కడే ఎల్ఐసి కంపెనీకి ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే ఇండియాలో ఇన్సూరెన్స్ కంపెనీస్ని రెగ్యులేట్ చేసే సంస్థ IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఎల్ఐసిని DSIISగా అనౌన్స్ చేసింది. అంటే డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ ఇన్సూరర్స్. సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తా చూడండి. ఇన్ కేస్ ఎల్ఐసికి లాస్ వచ్చినా, ఆ కంపెనీ మూసేసే సిచ్యువేషన్కి వచ్చినా ఇండియన్ గవర్నమెంట్ ఇమీడియట్గా ఎల్ఐసికి సపోర్ట్ చేసి కస్టమర్ డబ్బులు సేఫ్గా ఉండేలా చూసుకుంటుంది. సో ఇంతకన్నా ఒక కస్టమర్కి ఏం కావాలి? తను కట్టే డబ్బు సేఫ్గా ఉంటుంది అండ్ ఎల్ఐసి వెనక గవర్నమెంటే ఉంది. సో 2022 లెక్కల ప్రకారం ఎల్ఐసికి 98.6%కి పైగా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంది. అంటే 100 మంది ఎల్ఐసిలో ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళలో 98 మందికి పైగా వాళ్ళ డబ్బులు వెనక్కి తీసుకోగలుగుతున్నారు. దీన్నే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటారు. సో ఇలాంటి కొన్ని కోర్ ఫీచర్స్ ఉండటం వల్ల ఈవెన్ ఇన్సూరెన్స్ సెక్టార్లోకి ప్రైవేట్ కంపెనీస్ని అలౌ చేసి ఇప్పటికే సుమారు 20 సంవత్సరాలు దాటినా ఏ కంపెనీ కూడా ఎల్ఐసిని దాటలేకపోయింది. అండ్ ఈరోజు ఎల్ఐసి కంపెనీ ఏ స్థాయిలో ఉందో తెలిస్తే మీరే షాక్ అవుతారు. 45 లక్షల కోట్ల రూపాయలు. ఇది ఎల్ఐసి కంపెనీ దగ్గర మన భారతీయులు ప్రీమియంస్ రూపంలో దాచిపెట్టిన డబ్బు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎల్ఐసి దగ్గరున్న డబ్బు మన భారతదేశపు జీడిపిని కూడా దాటేసిందంటే మీరే ఆలోచించండి ఇది ఎంత పెద్ద కంపెనీయో. అండ్ ఎల్ఐసి దగ్గర ఉన్న డబ్బులో 65 to 70% పబ్లిక్ సెక్టార్ ఎంటిటీస్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే మన గవర్నమెంట్ కంపెనీస్ అభివృద్ధి కోసం అన్నమాట. అండ్ ఇండియాలో ఉన్న టాప్ 200 ప్రైవేట్ కంపెనీస్లో ఎల్ఐసికి 1%కి పైగా షేర్ ఉంది. అందుకే ఎల్ఐసిని నేషన్ బిల్డర్ అంటారు. ఎందుకంటే మన దేశ అభివృద్ధి కోసం ఈ కంపెనీ దగ్గరున్న డబ్బు ఎంతగానో హెల్ప్ అయింది. ఎల్ఐసి దగ్గరున్న ఈ 45 లక్షల కోట్లని AUM అంటారు. AUM అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. ఇన్సూరెన్స్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఈ AUMని ఎలా ఇన్వెస్ట్ చేస్తాయో ఈ బ్లాక్ రాక్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. వీలైతే చూడండి. సో మై డియర్ ఆడియన్స్, ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు. కేవలం మనం కష్టపడి కట్టిన డబ్బుతో నడుస్తూ ఇంత గొప్ప స్థాయికి వెళ్ళిన ఈ గవర్నమెంట్ కంపెనీ గురించి అందరికీ తెలియాలి అనే ఇంటెన్షన్తో ఈ వీడియో చేయడం జరిగింది. ఇన్ కేస్ మీకు ఎల్ఐసి కంపెనీ గురించి ఇంకా డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో రీసెర్చ్ మెటీరియల్ యొక్క PDF లింక్స్ ఇస్తాము. వీలైతే చెక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ టైప్ ఆఫ్ కాంటెంట్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియో షేర్ చేసి అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ బిజినెస్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and I'll see you in the next video. Till then, this is your friend Surya signing off.